యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ ఇద్దరు బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న సెలబ్రిటీలు. అనేక టీవీ కార్యక్రమాల్లో వీరిద్దరూ యాంకర్లుగా చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి హీరోగా రాణించే స్థాయికి చేరుకున్నాడు. అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై యాంకర్గా సుధీర్ కొనసాగుతున్నాడు. ఇటీవల సుధీర్, యాంకర్ రవి కలిసి చేసిన ఒక టీవీ షో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ టీవీ కార్యక్రమానికి సీనియర్ హీరోయిన్ రంభ అతిథిగా హాజరయ్యారు. దీంతో సుధీర్, రవి ఇద్దరు బావగారు బాగున్నారా చిత్రంలోని సన్నివేశాన్ని స్పూఫ్ చేశారు. సాధారణంగా హిందువులు శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి తలపై నుంచి శివుణ్ణి దర్శించుకుంటారు. బావగారు బాగున్నారా చిత్రంలో చిరంజీవి నందీశ్వరుడి తలపై నుంచి శివుణ్ణి చూసే క్రమంలో రంభ ఎంట్రీ ఇస్తుంది. స్వామివారి దర్శనం అయ్యిందా అని అడిగితే నాకు అమ్మవారి దర్శనం అవుతోంది అని చిరంజీవి బావగారు బాగున్నారా చిత్రంలో ఉంది. ఇక ఇదే సన్నివేశాన్ని సుడిగాలి సుధీర్, యాంకర్ రవి రీక్రియేట్ చేశారు. సుధీర్ నందీశ్వరుడి తలపై నుంచి రంభను చూస్తాడు. హిందువుల మనోభావాలను కించపరిచేలా, హిందూ దేవుళ్లను అవమానించేలా సుధీర్, యాంకర్ రవి ప్రవర్తించారు అంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సుధీర్, యాంకర్ రవి ఇద్దరు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోజురోజుకి ఈ వివాదం ముదురుతోంది. తాజాగా రాష్ట్రీయ వానర సేన అనే హిందూ ఆర్గనైజేషన్ నుండి కేశవరెడ్డి అనే వ్యక్తి యాంకర్ రవికి ఫోన్ చేశారు. ఆ కాల్ రికార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా టీవీ షోలో ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది అని ఆయన యాంకర్ రవిని ప్రశ్నించారు. నందీశ్వరుడి నుంచి శివుణ్ణి చూడాల్సింది పోయి అమ్మాయి కనిపిస్తుంది అని ఎలా అంటారో నిలదీశారు. యాంకర్ రవి సమాధానమిస్తూ అది చిరంజీవి గారు నటించిన సన్నివేశమని అన్నారు. వాళ్ళు తప్పు చేస్తే మీరు కూడా తప్పు చేస్తారా అని రవిని తిరిగి ప్రశ్నించారు. చిరంజీవి గారికి మీరు అప్పుడు తప్పు అని చెప్పి ఉంటే అది నిజంగా తప్పని మాకు తెలిసేది. చిరంజీవి గారే చేశారు కదా అని మేము కూడా చేశాము. ఆయన అభిమానులం మేము. అయినా అందులో తప్పేముంది? గుడికి అమ్మాయిలు కూడా వెళ్తారు. సుధీర్ దేవుణ్ణి చూడాలని అనుకుంటాడు. మధ్యలో అమ్మాయి వచ్చింది. అందులో ఎవరిని కించపరిచినట్లు అనిపించింది అని రవి ప్రశ్నించారు. ఈ సన్నివేశం చేసేటప్పుడు షూ కూడా విప్పేసి నటించాము. అక్కడ ఎవరిని కించపరచలేదు. మీకు ఈ విషయంలో ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే జీ తెలుగు స్టూడియోకి వెళ్ళి అడగండి అని రవి సమాధానమిచ్చారు. ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పను అని రవి పేర్కొన్నాడు. దీంతో కేశవరెడ్డి అనే వ్యక్తి అయితే మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.